హాయ్ ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ ఎట్లా వండుకోవాలో నేను మీకు ఈరోజు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ముందుగా పన్నీర్ని ఓపెన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మీడియం సైజులో కట్ చేసుకున్నా. దాంట్లో కారం వేసుకోండి, సాల్ట్ వేసుకోండి, ధనియాల పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, చిటికెడు అంత పసుపు పొడి, చికెన్ పౌడర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. దాన్ని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. బాగా కలిపితే మీరు ఎంత బాగా కలిపితే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దానికి కూడా పడుతుంది ఆ మసాలా అన్నది. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆయిల్ మీకు తగినంత వేసుకోండి. నాకైతే ఇట్లా తగినంత వేసుకున్నా. దాంట్లో నేను పన్నీర్ ముక్కలు ఇట్లా వచ్చి కలిపితే ఆ పన్నీరు అందులో వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అట్లా ఆయిల్ వేడెక్కిన తర్వాత వేయండి ఫ్రెండ్స్. అన్నీ వేసిన తర్వాత బాగా కలపండి ఫ్రెండ్స్. కలిపి ఒక 10 మినిట్స్ మూత పెట్టి క్లోజ్ చేయండి ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా. సో ఆ 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలో మీరు కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది బాగా ఆయిల్కి పట్టి కింద అడుగు పెడుతూ ఉంటుంది. నాకైతే ఈ కలర్లో వచ్చింది, కొంచెం బ్రౌన్ కలర్లో. సో మీరు కూడా ఆ కలర్లో ఉంటుండగానే తీసుకొని బాగా మాడినాక మళ్ళీ మీకు తినబుద్ధి అవ్వదు. నేనైతే ఒక గిన్నెలో తీసుకుంటున్నా ఫ్రెండ్స్, అంతా అయిపోయిందని చెప్పేసి అదే నూనెలోకి చిన్నది నేను యాడ్ చేసుకున్నా ఫ్రెండ్స్. మీరు కూడా విడిగా వండుకోవచ్చు లేదా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ బాగానే ఉంటుంది. వెల్లుల్లిపాయ తొక్క తీసింది చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఫ్రెండ్స్. అందులోనే వేసి బాగా మిక్స్ చేయండి, లేదంటే మాడిపోతూ ఉంటుంది కిందన అలా అడుగట్ట. అది బాగా ఫ్రై అయిన తర్వాత మీరు అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను తీసి అందులో వేయండి ఫ్రెండ్స్. అంతా వేసి బాగా కలపండి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా దానికి పట్టేలాగా కలిపితే మీకు టేస్ట్ అన్నది వస్తుంది. బాగా మగ్గిద్ది ఫ్రెండ్స్. ఆయిల్ పట్టిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేసేయండి ఫ్రెండ్స్. అవి మధ్యలో కలుపుతూ ఉండండి. ఎందుకనంటే మళ్ళీ మధ్యలో మీకు మాడిపోతూ ఉంటాయి. సో అది అలా ఆయిల్ వచ్చేలాగా మీరు బాగా కలుపుతూ ఉండాలి. అది మాడిందంటే మళ్ళీ మీకు గ్రేవీ అన్నది రాదు. టమాటా ముక్కలు కూడా వేసుకోవండి ఫ్రెండ్స్. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఫ్రెండ్స్ కలుపుతూ ఉండండి, లేదంటే మీకు అడుగు పడుతూ ఉంటుంది. సో గ్రేవీ అన్నది మాడినట్టుగా కనిపిస్తుంది. దీనిలోకి చిటికెడు పసుపు తీసుకోండి ఫ్రెండ్స్. చిటికెడు పసుపు తీసుకొని బాగా కలపండి ఫ్రెండ్స్, పట్టేటట్టుగా కలిపితే మీకు కూర అనేది మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలేటట్టు కలపండి. ధనియాల పౌడర్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. బాగా మంచిగా కలపండి. పౌడర్ వేసిన అమ్మడే మీరు ఎంత బాగా కలిపితే అంత టేస్ట్ అన్నది వస్తుంది. చికెన్ మసాలా పౌడర్ కూడా వేసిన నేనైతే. మీరు ఏమైనా వేసుకోవచ్చు, బట్ అది అనుకో మీకు టేస్ట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకని అది చెప్పిన. జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ మసాలాలన్నీ వేయడం వల్ల మీకు మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. కారం కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్. సాల్ట్ కూడా అందులో యాడ్ చేయండి. తగినంత సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ కరెక్ట్గా వేసేటట్లయితే మీకు మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది బాగా పట్టేటట్టుగా ఫ్రై చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. మరి మీకు ఎట్లా వచ్చిందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను బాగా కలపడం బట్టి నీకు ఇట్లా వచ్చింది. మీరు కలిపే విధంగా ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత అలా కనిపిస్తుందో. సో నేను వాటర్ అయితే ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకున్నా. మరీ ఎక్కువ పోయొద్దు, ఎందుకంటే టేస్ట్ అన్నది పోద్ది. తగినంత వేసుకుంటే చాలు. ఒక 2 గ్లాస్ అయితే సరిపోద్ది. కలపండి బాగా ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మీకు ఈ కలర్లో అయితే మూత తీయండి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మూత తీసిన చూడండి ఫ్రెండ్స్. నాకైతే ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇట్లా మగ్గిన తర్వాత నేనైతే పన్నీర్ వేపింది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నీ కూడా వేసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచిగా అన్నీ వేసిన తర్వాత మీరు పన్నీర్కి పట్టేటట్టుగా బాగా కలపండి. మీరు ఎంత బాగా కలిపితే అంత టేస్ట్గా అనిపిస్తుంది. నాకైతే ఆయిల్ ఎక్కువగానే ఉంది, సో మీరు కామెంట్ చేయొద్దు. నేను ఆయిల్ ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే ఆయిల్లోనే మగ్గిస్తాను నేను ఎక్కువగా. నాకైతే ఈ విధంగా వచ్చింది. మీకైతే నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బట్టి నేను ఇంకా మరిన్ని వీడియోలు పెట్టేలాగా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ నాకైతే ఈ విధంగా వచ్చింది. మీరు కూడా ఆయిల్ తగ్గించుకొని మంచిగా చేసుకుంటే ఈ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.